హైదరాబాద్లో కాల్ సెంటర్ స్కామ్ ముఠా గుట్టురట్టయింది. పేపాల్ యాప్ వినియోగిస్తున్న కస్టమర్లను టార్గెట్ చేసి డేటా చోరీ చేస్తున్న గుజరాత్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ సెంటర్పై దాడి చేసి భారీగా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్కు చెందిన 60 మందిని అరెస్ట్ చేశారు. హ్యాక్ అయిన బ్యాంక్ ఖాతాలను సరిచేస్తామంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ సెంటర్ స్కామ్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అమెరికా పౌరులను టార్గెట్గా చేస్తూ హైదరాబాద్లో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నటువంటి ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి పేమెంట్ గేట్వే అనేటువంటి ఒక పేమెంట్ గేట్వే ద్వారా వాళ్ళకు మెసేజ్లు పంపించడం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంను మేము దానికి సొల్యూషన్ చూపిస్తామని చాలామందిని అమెరికా పౌరులను కూడా మోసానికి కూడా పాల్పడినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైటెక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి కాల్ సెంటర్ పైన దాడి చేసినటువంటి సమయంలో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 63 మందిని ఇప్పటి వరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. ఇందులో దాదాపు మహిళా టెలికాలర్లు కూడా చాలా మంది ఉన్నారు. దాదాపు మహిళా టెలికాలర్లు 22 మంది మహిళా టెలికాలర్లను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జనవరి నుండి కూడా గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ హైటెక్ సిటీలో ఈ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ విధంగా కూడా మోసాలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎక్సోటికా సొల్యూషన్ పేరుతోటి ఈ కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా అమీర్పేట్లో ఇలాంటి ఒక కంపెనీని ఏర్పాటు చేసి సోషల్ మీడియా ద్వారా చాలామంది నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి టెలికాలర్ను వాళ్ళని నియమించుకోవడం, వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అమెరికా పౌరులను టార్గెట్గా చేసుకొని మోసాలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. వాళ్ళు కాల్ సెంటర్లో సీజ్ చేసినటువంటి ల్యాప్టాప్స్ కావచ్చు, వాళ్ళ ఐడి కార్డ్స్ కావచ్చు, వారి మొబైల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్క రోజు దాదాపు ఒక్కొక్క టెలికాలర్ 30 కాల్స్ ను వీళ్ళు చేస్తూ ఉంటారు. మరోవైపు ఒక రోజుకే దాదాపు 600 కాల్స్ వరకు కూడా ఈ టెలి కాలర్స్ ద్వారా, అంటే ఈ కంపెనీ ద్వారా మొత్తం అమెరికాలో ఉన్నటువంటి పౌరులని టార్గెట్ గా చేసుకొని ఈ విధంగా మోసాలు కూడా పాల్పడినటువంటి పరిస్థితి. ఈ అమౌంట్ అంతా కూడా క్రిప్టోలో పెడుతున్నట్లు ఇప్పటికే సైబర్ బ్యూరో అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. 2023లో ఇదే తరహాలోనే బెంగళూరులో ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాల్ సెంటర్ ద్వారానే మోసాలు కూడా పాల్పడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం చందా అనేటువంటి మహిళ, హైదరాబాద్కు చెందినటువంటి మహిళ, ఈమె చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్నటువంటి నిందితుల కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు 52 మొబైల్స్ తో పాటు 63 ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కాల్ సెంటర్ అంతా కూడా రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా వీళ్ళు వర్కింగ్ అవర్స్ ఉంటాయి. వీరంతా కూడా ముందస్తుగా అమెరికాకు సంబంధించినటువంటి పౌరుల డాటాను మొత్తం కూడా వీళ్ళు సేకరించిన తర్వాత వాళ్ళకి కాల్స్ చేసి పూర్తి స్థాయిలో వారందరినీ కూడా మోసాలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈమెయిల్ ద్వారా వాళ్ళకి సమాచారాన్ని అందించడం, ఈమెయిల్ ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఎవరైతే ఉంటారో వారికి ఈమెయిల్ ద్వారా పంపించి వారి యొక్క నెంబర్ను కూడా వాళ్ళకి పంపిస్తారు. తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం, ఆ గేట్వే ద్వారా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉందనేటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత ఆ విధంగా వీళ్ళందరినీ కూడా మోసానికి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు వీళ్ళు మోసానికి పాల్పడ్డారనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత అంశాలన్నీ వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా చాలా విషయాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అమెరికాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చి పూర్తి స్థాయిలో మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి ఆధారాలన్నీ కూడా తీసుకుంటామనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఓటు స్ట్రియో.